చెప్పాడు. ఒక విశ్వాసి ఎలాగుండాల లోకములో. చాలామంది ప్రభు నమ్ముకుంటారు, యేసు రక్తంలో పాపాలు కడుక్కుంటారు, బాప్తీసం తీసుకుంటారు, కానీ బ్రతుకు బాగుండదు, జీవితం బాగుండదు. నమ్ముతారు నమ్ముతారు చెయ్యెత్తుతారు, ప్రభు రక్తంలో పాపాలు కడుక్కుంటారు, కానీ బ్రతుకు బాగుండదు, జీవితం బాగుండదు. అది ఎలాగుండాలనో 12వ అధ్యాయం నుండి 16 అధ్యాయాలకు చెప్పాడు. సో 4 విషయాలు, 12 నుండి 16 వరకు. తర్వాత నేను వస్తాను, ఇప్పుడు రావట్లేదు. సో మొదటి 8 అధ్యాయాలు డాక్ట్రిన్, సువార్త సిద్ధాంతం చెప్పాడు. సో 9, 10, 11 డిస్పెన్సేషన్, యుగాలలో దేవుడు ఏం చేశాడు. యుగాల్లో, ఆ యుగాల్లో 2 విషయాలు చెప్పాడు. ఇశ్రాయేలుకు దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పాడు, అన్యులకు ఏం చేయబోతున్నాడో చెప్పాడు. ఇక 12 నుండి 16 వరకు ప్రాక్టికల్గా ఒక క్రైస్తవుడు లేదా విశ్వాసి జీవితం ఎలాగుండాలో చెప్పాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. అట్ ద సేమ్ టైం ఈ రోమాపత్రిక డాక్ట్రిన్తో ప్రారంభించాడు, అంటే సువార్తతో ప్రారంభించి ఎలా ముగించాడు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మొదటి 11 అధ్యాయాలు దేవుని యొక్క సిద్ధాంతాలు, సువార్తను చెప్పిన తర్వాత ఎలా ముగించాడు చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం, ఎంత గాంభీర్యం! ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. డాక్సాలజీ, దైవత్వంతో ముగించాడు పౌలు. మొదటి 11 అధ్యాయాల్లో డాక్ట్రిన్ అనగా సువార్త, దాని యొక్క వివరణ చెప్పాడు. ఇక 11వ అధ్యాయం ముగింపులో డాక్సాలజీ, దైవత్వంతో ముగించాడు. సువార్త సిద్ధాంతం, రెండవది సువార్త యొక్క దైవత్వంతో ముగించాడు. ఇక 12వ అధ్యాయంలో అవర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతలు చెప్పాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఈ రోమీలకు రాసిన పత్రికలో 3 ప్రాముఖ్యమైన విషయాలు: డాక్ట్రిన్, సిద్ధాంతం, డిస్పెన్సేషన్, యుగాలు, మూడవది డ్యూటీస్, మన బాధ్యతలు చెప్పాడు. ఇక మన పత్రికలోనికి వద్దాం. ఇక రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం సింపుల్గానే అలా చెప్పేసి ముగిస్తాను. 12వ అధ్యాయం మొదటి వచనం, కాబట్టి అన్నాడు. దేర్ ఫోర్ అని ఉపయోగించాడు. ఈ కాబట్టి అనే పదాన్ని ఈ పత్రికలో పౌలు 4 సార్లు ఉపయోగించాడు. దర్ ద 4 times యూజింగ్ దేర్ ఫోర్. కాబట్టి ఐతుకు కింద పడ్డాడని మనం విన్నాం. ఇక్కడ విశ్వాసి కాబట్టి తను ఎలాగుండాలి, అలలు బయట ఎలాగుండాలి చూద్దాం. మొదటి కాబట్టి ఎక్కడ ప్రారంభించాడు? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, త్వరగలేదాం. 2వ అధ్యాయం మొదటి వచనం, కాబట్టి అమర్చండి. సో మొదటి 2 అధ్యాయాలు, 3వ అధ్యాయం, అలాగే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 23వ వచనం కింది భాగంలో కాబట్టి అన్నాడు. సో మొదటి కాబట్టిలో మనం ఎవరుమో చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఎవరుము? నంబర్ 1, మనం పాపాత్ములమని చెప్పాడు. మొదటి కాబట్టిలో మనం పాపాత్ములం. రెండవది, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు. మూడవది, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు. ఈ మొదటి 3 అధ్యాయాలు అదే చెప్పాడు. కాబట్టి పాపం చేసిన వారు, కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారం, కాబట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారం. పౌలు ఎలా చెప్పాడు చూడండి. సో రెండవది, ఇలాగ ఉంటూ ఉండగా మనం ఏమై ఉన్నాం? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ కాబట్టి ఏం చెప్పాడో చూద్దాం. 5వ అధ్యాయం మొదటి వచనం, కాబట్టి
విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, రెండవదిగా పాపులమైన మనము, తిరుగుబాటు చేసిన మనము, దేవునికి వ్యతిరేకంగా జీవించిన మనము విశ్వాసులముగా తీర్చబడి, ఎలా విశ్వాసులమైనా, ఎలా పరిశుద్ధులమైనా, ఎలా పవిత్రులమైనా అనే సంగతిని చెప్తూ ఎక్కడ ప్రారంభించాడు? రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు, అమ్మాట చూడండి, కాబట్టి విశ్వాసం మూలమున, కాబట్టి నమ్మువారు. సోదరా సోదరి, ప్రతి మానవుడు క్రీస్తు రక్తంలో కడగబడుట ద్వారా, క్రీస్తుని నమ్ముట ద్వారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంక కూడికలో ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తధారలో పాపాలు కడగకపోతే, మారు మనసు పొందకపోతే, ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడుతుండగా, ప్రభు నిన్ను దర్శిస్తుండగా, ఈ మధ్యాహ్నంలో యేసు ప్రభు నమ్ముకోవాలని, యేసు రక్తధారలో పాపాలు కడుక్కోవాలని ప్రేమాపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని దాసుడు అదే చెప్పాడు ముగింపులో. సో ఈ మధ్యాహ్న వేళ యేసు నందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతావు, పరిశుద్ధులు అవుతావు, పరిశుద్ధురాలు అవుతావు. మొదటి కాబట్టిలో మనం ఎవరమో చెప్పాడు. రెండవ కాబట్టిలో మనం పరిశుద్ధులం, మనం పవిత్రులం, మనం దేవుని కృపచేత అనే కుమారుని విశ్వాసం ఉంచడం ద్వారా రక్షింపబడ్డామని అపోస్తలుడైన పౌలు నొక్కి చెప్పాడు. ఇక మూడవదిగా చూద్దాం. మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి శిక్ష లేదు. మూడవ కాబట్టిలో నమ్మిన వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత ఆశ్చర్యం! దెర్ ఇస్ నో కండెమ్నేషన్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసులో ఉన్న వారికి శిక్ష లేదు అన్నాడు. ఏ శిక్ష? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. ఏ శిక్ష లేదు, ఏ ఉగ్రత లేదు, ఏ శాపము లేదు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు కలిపి ఉన్నాయి. మధ్యలో నేను చదువుతా ఉన్నాను. దేవుడు మృతులో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని. రాబోయే ఉగ్రత, ద wrath of God is bestowed who has not repented, who has not believed on him. ఆయన యందు విశ్వాసం ఉంచని వారి మీద, ఆయన రక్తములో కడగబడిన వారి మీద దేవుని ఉగ్రత వస్తూ ఉంది, దేవుని శాపం వస్తుంది. సోదరా, ఉదయకాలం ఆలోచించు. ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి. ప్రభు యొక్క రాకడ చాలా దగ్గరలో ఉంది. మనం ఎత్తబడే దినాలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ కూడికలో ఇంకా ప్రభు నమ్మకపోతే దేవుని శిక్ష ఉందని బైబిల్ చెప్తా ఉంది. దేవుని తీర్పు వస్తుంది, ప్రపంచానికి కబిలిస్తూ ఉంది. ప్రపంచం మీదకి దేవుని యొక్క ఆ కోపం, ఆ ప్రచండమైన తీర్పులు వస్తున్నాయి. కానీ నమ్మిన మనకు నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏ నిరీక్షణ? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్షా విధి లేదనగా ఆ శిక్ష నుండి తప్పించబడ్డాం, ఆ శిక్ష నుండి కాపాడబడ్డాం. అది భరించలేనంత శిక్ష. కయ్యూనన్నట్టుగా, అయ్యో నేను భరించలేనంత శిక్ష దేవుడు అవకాశం ఇస్తున్న కయ్యూనికి, దేవుడు వెసులుబాటు కల్పిస్తున్న కయ్యూనికి, కయ్యూను దేవుని కుమారుని దగ్గరికి రాలేకపోయాడు. దేవుని కుమారుని విశ్వాసం ఉంచలేకపోయాడు. సోదరా సోదరి, ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నగా ఈవేళ ప్రభు నమ్ముకో. నమ్మిన మనకైతే పౌలు అన్నాడు ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రాలు. మొదటిది మనం ఎవరివో చెప్పాడు. రెండవది నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవది శిక్ష లేని వారు, తీర్పు లేదు మన మీద.
దేవుని ఉగ్రత లేదు, దేవుని శాపము లేదు, దేవుని యొక్క కోపం మన మీద లేదు. కారణం క్రీస్తు యేసులో ఉన్నవారు. అమర్చండి, క్రీస్తు యేసులో ఉన్నవారు. అందువల్ల అపోస్తుల కార్యం 16వ అధ్యాయం పౌలు ఇచ్చిన వివరణ వదవచ్చు. ఈ మాట అన్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను అని జైలు అధికారి అడిగినప్పుడు 16:30లో ప్రభువైన యేసు క్రీస్తు నందు అమర్చండి, నందు. సో త్రిగుణాత్మ అంటే గణిత శాస్త్రంలో ఉపయోగించిన పదాన్ని పౌలు ఎలా వాడాడు చూడండి. క్రీస్తు యేసు నందు అనగా ఆ వృత్తాకారములో అనగా ప్రభులోకి వచ్చిన వారి మీద శిక్ష లేదు, తీర్పు లేదు. ఉదయ కాలంలో శిక్షను తప్పించుకున్నాం, తీర్పును తప్పించుకున్నాం. దేవుని కుమారుడు యొక్క రాకడ కొరకే ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక 4వ కాబట్టి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి అన్నాడు. ఇంకా మొదటిది మనం ఎవరమో చెప్పాడు, రెండవది నీతిమంతులుగా తీర్చబడ్డాం, మూడవది ఆ శిక్ష నుండి తప్పించుకున్నాం, నాలుగవది శిక్ష నుండి తప్పించుకున్నాం మీరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? అమ్మా అయ్యా హలో, ఇప్పుడు ఏం చేయాలి? మనం నమ్మే మంచిదే, ఆయన రక్తంలో కడగబడ్డా మంచిదే, ఆయన సంఘములో చేర్చబడ్డా మంచిదే. కానీ కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలో విశ్వాసి? నేటి విశ్వాసులు ఇంకా సినిమాలు చూస్తున్నారు, తగాదాలు ఆడుతున్నారు, హలో కీచులాడుతూ ఉన్నారు, భయంకరంగా జీవిస్తున్నారు. మీరు అలా జీవించొద్దు, అలా జీవించొద్దు. మీరు అలా బ్రతకొద్దు, అలా బ్రతకొద్దు. అలాగా పాపం చేయొద్దు. మరి ఎలా ఉండాలి? కాబట్టి మీ శరీరాలు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, శిక్షను తప్పించుకున్నారు. కాబట్టి మీ శరీరాలు దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. has been consecrated. మీ జీవితాలు ప్రతిష్ఠింపబడాలి, మీ జీవితాలు పవిత్రంగా ఉండాలి, మీ జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి. ఉందా? నమ్మావు సుఖమేమిటి? బ్రతుకులో మార్పు రాలేదు, జీవితంలో మార్పు రాలేదు, థాట్స్ ఆలోచనల మార్పు రాలేదు, కోరికల మార్పు రాలేదు. ఓ రోమా విశ్వాసులారా, కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, కింది భాగంలో నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, సోదరులారా, నీతిమంతులుగా తీర్చబడిన మనము, శిక్ష నుండి తప్పించుకున్న మనము. తమ్ముడు వాలంటీర్స్, తమ్ముడు కూర్చోండి. ఆయన మై రిక్వెస్ట్, వాక్యం చేసేటప్పుడు తిరగొద్దండి ఈ బజార్లో. ప్లీజ్ సిట్ డౌన్. కాబట్టి వినండి అమ్మా అయ్యా. కాబట్టి సహోదరులారా, నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సో గ్రీక్ లాంగ్వేజ్లో నేను మిమ్మల్ని భిక్షమెత్తుకొనుచున్నాను. ఎవరిని? నెల్లూరు జిల్లాలో ఉన్న విశ్వాసులను, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వాసులను భిక్షమెత్తుకొనుచున్నాను. మీ శరీరాలు ఎలాగుండాలి? తోటి విశ్వాస పట్ల ఎలాగుండాలి? సమాజంలో ఎలాగుండాలి? బ్రదర్, 3 విషయాలు. శరీరం దేవుని పట్ల ఎలాగుండాలి? భిక్షమెత్తుకొనుచున్నా నేను. స్థానిక సంఘములో ఉన్న నీవు తోటి విశ్వాస పట్ల ఎలాగుండాలి? నీ యాటిట్యూడ్, నీ వైఖరి ఎలాగుండాలి? నీ బిహేవియర్, నీ ప్రవర్తన ఎలాగుండాలి? విశ్వాసుల మధ్యలో ఈ గొడవలేంటి? ఈ తగాదలేమిటి? ఎలాగుండాలి తెలుసా? పౌలు ఎలా రాస్తాడు చూడండి. మన ప్రభు
మనకి నేర్పిన బోధ ఏమిటి? మనకి నేర్పిన సంగతి ఏమిటి? మనకు అనుగ్రహించిన పాఠం ఏమిటి? రోమా విశ్వాసులారా, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ప్రభు వస్తున్నాడు. ద లార్డ్ ఈస్ కమింగ్. 13వ అధ్యాయంలో చెప్పాడు, ద లార్డ్ ఈస్ కమింగ్. ప్రభు వస్తున్నాడు. వెరీ నియరర్. దేవుడు ఈ ప్రపంచానికి క్లైమాక్స్, ముగింపు పలకబోతున్నాడు. ఈ మధ్యలో పరిశుద్ధుల కొరకై ప్రభు వస్తున్నాడు. 14లో క్రీస్తు న్యాయపీఠం నిలబడాలా, దేవుని న్యాయపీఠం మీద నిలబడాలా. సోదరా, దేవునికి శరీరాన్ని గురించి లెక్క అప్పగించాలా. చాలా మంది విశ్వాసులు రహస్యంగా పాపం చేస్తున్నారు. హలో తమ్ముడు, బావినట్టు పాపానికి ఒడిగడుతున్నారు. పాపానికి భయంకరంగా ప్రేరేపించబడుతున్న ఈ దినాలలో విశ్వాసి తన శరీరాన్ని ఎలా కాపాడుకోలో బతిమాలుకొనుచున్నాను. ఎలా చెప్పాడు? నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అనగా భిక్షమెత్తుకొనుచున్నాను. పౌలు ఈ పదాన్ని ఎలా ఉపయోగించాడు? మళ్ళీ అక్కడికి వెళదాం. మళ్ళా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, కింది భాగం, నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. సోదరా, బతిమాలు కొనడం అనేది ఎలా అంటే, నేను తెలుగులో, గ్రీక్లో ఉన్న ఆ పదాన్ని తెలుగులో, ఒక మనిషి సమానమైన స్థాయి గల వ్యక్తినే బతిమాలుకుంటాడు. ఒక వ్యక్తి ఉన్నత స్థితిలో ఉండేవాడినండి తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని బతిమలాడాడు. రాష్ట్రపతి ఎప్పుడు బతిమలాడాడు. కారణం, ఆవిడ పొజిషన్ వేరు, ఆమె పొజిషన్ వేరు. ప్రధానమంత్రి పొజిషన్ వేరు, ముఖ్యమంత్రి పొజిషన్ వేరు. కానీ పౌలు వారి కొరకు ఎలా తగ్గించుకున్నాడో చూడండి. ఎలా తగ్గించుకున్నాడు, ఏ స్థాయికి దిగి భిక్షమెత్తుకొనుచున్నాడు. ఈ మాట ముఖ్యంగా 2 చోట్ల ఉపయోగించాడు అపోస్తలుడైన పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ప్రభునందు ఏక మనసు గలవారే ఇండుడని యువోదేయును సుంటకేను బతిమాలుకొనుచున్నాను. సేమదే ఫిలిప్పీ విశ్వాసులారా, నేను మీ మధ్యలో లేను, జైల్లో ఉన్నాను. పౌలు లేని సమయంలో సంఘములో 2 స్త్రీల ద్వారా సమస్య వచ్చింది. సంఘం చాలా సంఘం అతలాకుతలం కాకముందే సంఘాన్ని పాడు చేసేవారు ఉన్నారు. పాడు చేసేవారు ఉన్నారు. సంఘాన్ని చీల్చేవారు ఉన్నారు. జాగ్రత్త. పాడు చేసేవారు ఉన్నారు, మనం ఇందాక విన్నాం. కీడు చేసేవారు ఉన్నారు, సంఘాన్ని చీల్చేవారు ఉన్నారు. స్త్రీలారా, యువోదేయుని సుంటకేను నేను భిక్షమెత్తుకొనుచున్నాను. ఒక ఉన్నతమైన వ్యక్తి, దేవుని చేత బలంగా వాడబడే వ్యక్తి, యూరోప్ కంట్రీని సువార్త చేత నింపి సువార్త చేత కదిలించిన వ్యక్తి 2 స్త్రీలని భిక్షమెత్తుకున్నాడు. మీరు సమాధాన పడండి. ఎవరున్నారు? మీ ద్వారా సంఘానికి కీడు కలుగుతుంది. హలో, సంఘం 2 ముక్కలే ప్రమాదం ఉంది. సంఘం చీల్చే ప్రమాదం ఉంది. కాలు పట్టుకున్నాడంటే ఒక ఆయన రాశాడు, పౌల్ ఈస్ బెగ్గింగ్ దేర్ లెగ్స్. పౌలు వారి పాదాల దగ్గరికి వెళ్ళి, అమ్మా అయ్యా, ఇది దేవుని సంఘం చీల్చొద్దు. నీ స్వార్థం కొరకే, నీ ప్రయోజనం కొరకే, నీ కోరిక కొరకే, నీ టాలెంట్ కొరకు కాదు సంఘాన్ని చీల్చేది. ఎంత బతిమలాడు. ఇది దేవుని సంఘం, స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఇదిగో బతిమలాడుతున్నాను యువోదేయుని సుంటకేని. తిమోతి, ఎపఫ్రోదితు, ఈ మాట చెప్పండి. రోమియా విశ్వాసులనేమో శరీరాలు ప్రతిష్ఠించిన బతిమలాడాడు. ఫిలిప్పీ విశ్వాసులనేమో బతిమలాడుతున్నాడు. సమాధానంగా ఉండండి మీరు.
మీరు ఐక్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. జైల్లో పరిస్థితులు బాగలేవు, నాకు నా మరణం దగ్గరగా ఉంది. నీరో చక్రవర్తి నన్ను పిలుస్తాడు, మీ మధ్యలో నేను లేను. అయినా ఇది దేవుని సంఘం, చీల్చడానికి ప్రయత్నం చేయొద్దు, తగాదడానికి ప్రయత్నం చేయొద్దు. ఎంత బతిమలాడే పౌలు, ఎంత దిగజారిన అపోస్తలుడైన పౌలు ఎంత తగ్గించుకున్నాడు. రోమా విశ్వాసులను వారు పరిశుద్ధంగా ఉండని భిక్షమెత్తుకున్నాడు. ఫిలిప్పీ విశ్వాసులను ఐక్యంగా ఉండని భిక్షమెత్తుకుంటున్నాడు. 2 చేతులు దండం పెట్టాడు. సోదరులారా, ఈ మధ్యాహ్న వేళ ఆయన ప్రజలమైన మన మధ్యలో ఎందుకు ఇది లేదు? ఎందుకు లేదు? పౌలు లాంటి వ్యక్తులే అంత తగ్గించుకొని, అంత దీనులుగా వచ్చి, అంతగా వారు తమ జీవితాలని ప్రభు ఎదుట సమర్పించుకున్న వ్యక్తులే ఈ పని చేయగలుగుతారు, కానీ అందరు చేయలేరు. సోదరా, సోదరి, కాబట్టి ఎందుకు పౌలు బతిమలాడాడు? 2 విషయాలు చూద్దాం. ఎందుకు బతిమలాడాడు? మరలా వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం మొదటి వచనం మధ్య భాగంలో, దేవుని వాత్సల్యమును బట్టి అన్నాడు, ఇన్ ద మర్సీస్ ఆఫ్ గాడ్ అన్నాడు. పౌలు రోమా విశ్వాసులనే కానీ, ఫిలిప్పీ విశ్వాసులనే కానీ బ్రతిమలాడుటలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, అమర్చున్నాను, ఇన్ ద మర్సీస్ ఆఫ్ గాడ్, దేవుని వాత్సల్యమును బట్టి అన్నాడు. నిద్రపోతాయా? ముందు కూర్చొని ఒక డాక్టర్ అడిగాడంట, అబ్బాయి నిద్ర రాదురా అనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అమెరికాలో చర్చికి వెళ్ళమన్నాడంట. ఎక్కడికి? చర్చికి వెళ్ళమంటే అదేం సార్ అన్నాడంట. చర్చికి వెళ్తే నిద్ర వస్తుంది అబ్బాయి అంటే, ప్రాక్టికల్గా చెప్తున్నాను. చర్చికి వెళ్ళాడంట ఆ వ్యక్తి, దాదాపు 1 నెల రోజులు నిద్ర రాలేదంట. చర్చికి వచ్చిన నిద్రపోతున్నాడంట. కాబట్టి జాగ్రత్తగా వాక్యం విందాం. సోదరులారా, దేవుని వాత్సల్యమును బట్టి అక్కడ ఒక మాట చెప్పిన ముగిద్దాం. అపోస్తలుడైన పౌలు దేవుని వాత్సల్యం అంటే ఏమిటి? 2 విషయాలు చూద్దాం. ఆయన వాత్సల్యం వివరిద్దాం. జస్ట్ ఊరికే ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని కృప అనే సంగతిని ఆ విశ్వాసులు ఎలా తెలియజేశాడో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, మీ అపరాధముల చేతను మీ పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా, మన స్థితి చెప్పాడు మొదటిది. రెండవదిగా దేవుని కృప చెప్పాడు. ఇప్పుడు 5వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, రోమా విశ్వాసులారా, దేవుని వాత్సల్యతలో మనమందరం చచ్చినవారు, మనమందరం సమాధి చేయబడిన వారమే అపరాధాల చేత. కానీ దేవుని కృప మన ఏ స్థితిలోని ఏ స్థాయిలో తెచ్చింది. మన స్థితి చచ్చినవారు, కానీ దేవుని యొక్క వాత్సల్యం, దేవుని యొక్క కృప మనల్ని ఉన్నత స్థానంలో తీసుకొచ్చింది. అలాగే అపోస్తలుడైన పౌలు రోమా విశ్వాసులను బతిమలాడుటలో, రోమా విశ్వాసులను అడుగుటలో, రోమా విశ్వాసులను కాలు పట్టుకున్నట్టులో తను ఏ స్థాయికి దిగాడంటే, దేవుని వాత్సల్యమును బట్టి నేను వీళ్ళు బతిమాలుకొనుచున్నాను. మన స్థితి, స్థాయి 2 విషయం. అవర్ పొజిషన్, మన స్థితి చచ్చినవాడు, మన స్థాయి క్రీస్తుతో కూర్చుండబెట్టాం. కాబట్టి వీఆర్ ఈక్వల్, సమాన స్థాయి. కాబట్టి తన స్థానం తగ్గించుకొని తన స్థానాన్ని ప్రక్కన పెట్టి ఇక రోమా విశ్వాసులను బతిమలాడుతూ ఉన్నాడు, వేడుకుంటున్నాడు, గోజాడుతున్నాడు, వారి పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఏ విషయంలో? మీ జీవితాలని ప్రతిష్ఠించుకోండి. టు లివ్ యాజ్ హోలీ లైఫ్, పవిత్రంగా ఉండాలి. మీ పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? హలో, ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పవిత్రత లేనివారు సంఘాలు ఎక్కువయ్యారు.
పరిశుద్ధత లేనివారు సంఘాలు ఎక్కువయ్యారు. వాడి గొడవలు, వాడి సమస్యలు, వాడి ఆటంకాలు, వాడి అభ్యంతరాలు. కానీ ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి అని 12వ అధ్యాయంలో ప్రారంభించాడు. ఇక 13వ అధ్యాయానికి వెళదాం. జస్ట్ ఊరికే ఈ అధ్యాయాలు ప్రాక్టికల్గా ఎలా జీవించాలో చెప్పాడు. 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క తన యొక్క జీవితంలో సమాజంలో ఎలా ఉండాలా, ఎలా బ్రతకాలి, ఈ సమాజంలో ఈ ప్రభుత్వాల మధ్యలో మనం ఎలా జీవించాలా, ఎలా బ్రతకాలా, ఒక వచనం చెప్పి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగులు సమీపంగా ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకారములు ధరించుకుందాం. సో 12:13లో ఏం చెప్పాడంటే, ఈ సమాజంలో జీవిస్తున్నాం మనము, ప్రభు యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది. తమ్ముడు మళ్ళా చెప్తున్నాను, చాలా దగ్గరగా ఉంది. 13వ అధ్యాయం అదే చెప్పాడు, అదే వివరించాడు. మనం దేవుని ఆజ్ఞకు లోబడాలి, పై అధికారులకు లోబడాలి అని చెప్తూ మీరు మీ విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండండి, పగులు సమీపించినది. దట్ వుడ్ మీన్ బైనాల మన నోవహు దినాల్లో మనం ఉన్నాం. ఎవరి దినాల్లో నోవహు దినాల్లో. అమ్మ వినండి తల్లి, అలా వినండి. నోవహు దినాల్లో మనం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక పదం చూద్దాం. జస్ట్ 13వ అధ్యాయం 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఏ విషయం తమ్ముడు? ఏ విషయం? శరీర కోరికలు నెరవేర్చుకున్నటకై శరీరాన్ని గురించి ఆలోచించొద్దండి. మనం జీవిస్తున్న దినాలు నోవహు దినాలు, ఎండింగ్ డేస్, ముగింపు దినాలు మనం ఉన్నాం. ప్రభు యొక్క రాకడి దినాలు మనం ఉన్నాం. పగులు సమీపముగా ఉన్నది. బాయ్ తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని మెలకుగా ఉండండి. పాపం ఎక్కువగా ప్రవహిస్తున్న ఈ దినాలలో, పరిశుద్ధత లేని ఈ దినాలలో, పవిత్రత లేని ఈ దినాలలో మనము శరీర కోరికలు నెరవేర్చుకున్నటకై శరీరాన్ని గురించి ఆలోచించొద్దండి సోదరా. ప్రభు అలాగే చెప్పాడు, పౌలు చెప్పాడు, అపోస్తులు చెప్పాడు. ఈరోజు విశ్వాసులు బయలుల ఏ విశ్వాసనే సేవకుడైన పెద్దలు ఎక్కువగా శరీర తత్వం కలిగిన వారే, శరీర కోరికలతో నిండి ఉన్నాడు. బట్ పౌలు రోమా విశ్వాసుల గురించి రాస్తూ, రోమా విశ్వాసులు అనబైనని మీకు రోమా పౌరత్వం కంటే మన పౌరస్థితి పరలోకం ఉన్నది. అవర్ సిటిజన్, మన పౌరులం, పరలోక పౌరులం. ఈ భూమికి అతీతంగా జీవించాలా, ఈ భూమికి భిన్నంగా జీవించాలి, ఈ భూమికి వ్యతిరేకంగా జీవించాలి. శరీర కోరికలు, శరీరాశలు, శరీర ఇచ్ఛలు, వీటి గురించి ఆలోచించే టైం కాదు. ఇట్స్ నాట్ ఎ టైం టు థింక్ ద ఫ్లెష్ ఆఫ్ డిజైర్, టు థింక్ ఆఫ్ ద ఫ్లెష్ డిజైర్. శరీర కోరికలు ఆలోచించుకునే సమయం కాదు ఇది, కాదు. కారణం పగలు సమీపంగా ఉంది, ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉంది, ప్రభులో ఎత్తబడే దినాలు మనం ఉన్నాం. ఇక ఏ విశ్వాసి శరీరాన్ని గురించి ఆలోచించదు. తమ్ముడు చెల్లి, ఎస్కటాలజీ రైటర్స్, రాకడ శాస్త్రం చేసిన శాస్త్రవేత్తలు ఏమన్నారు అంటే, ప్రభు యొక్క రాకడ దగ్గరగా అవుతుండగా, వైనాడాల ప్రపంచం గలిబిలి అవుతుండగా విశ్వాసి చాలా మెలుకుతో శరీరానికి తావు లేకుండా జీవించాలా. సోదరి, తమ్ముడు చూస్తున్నా
శరీరానికి తావు లేకుండా జీవించాలని చెప్పాడు 13వ అధ్యాయంలో. ఇక 14వ అధ్యాయంలో 12లో మీరు ప్రతిష్ఠిత జీవితం కలిగి ఉండాలా. 13వ అధ్యాయంలో శరీర సంబంధమైన కోరికలు దూరంగా ఉండాలి. ఇక 14వ అధ్యాయంలో మనం ఎక్కడ నిలబడబోతున్నామో చెప్పాడు. చూడండి 14వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరిని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట ఎక్కడండి? ఎక్కడ? సో 14వ అధ్యాయంలో విశ్వాసి పొందే తీర్పుని చెప్పాడు. 12లో ప్రతిష్ఠిత జీవితం, 13లో శరీర సంబంధమైన కోరికలు విసర్జించుట, 14వ అధ్యాయంలో సోదరి దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. వి మస్ట్ ఆల్ అపియర్ ద బేమా క్రీస్తు న్యాయపీఠం ఎదుట. సోదరి ఇటు చూస్తాడు, దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు పోయినాల దేవుని పేరు పిలుస్తాడో లేదో ఒక్కసారి పరీక్షించుకో. హలో ఇటు చూడు, దేవునిని పిలవాలా. దేవునిని పిలవాలంటే పిలవాలంటే నేను పౌలు జీవితంలో నుండి అలాగ చెప్పి ముగిస్తాను. టైం అవుతుంది. పౌలు తిమోతికి రాస్తూ తన ముగింపు దినాల్లో, అనగా తన తల శిరఛేదనం చేయబోతున్న దినాల్లో దగ్గరలో ఉన్నప్పుడు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం అంటే 6, 7, 8, 9 చెప్తూ ఆ దినము అన్నాడు. అక్కడ ఏ దినం? బాయినండి. ఆ దినం తిమోతి బాయినల ఏ దినం చదువుదాం. జస్ట్ ఉడికా తిమోతికి రాసిన 2వ పత్రిక, త్వరగా నాయన, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 2వ లైన్లో ఆ దినమందు అన్నాడు. సో రోమాపత్రిక 14:10లో దేవుని న్యాయపీఠ దినము అన్నాడు. అదే దినం అమ్మార్చలే. తిమోతి బాయినాల అమ్మా అయ్యా హలో వినండి. దేవుని న్యాయపీఠ దినమున తిమోతి 3 విషయాలు చెప్పాడు. దేవుడు నా భక్తిని ఆమోదించాడు. నా భక్తి దేవుని ఎదుట అప్రూవల్ అయ్యింది. ఆమోదించబడిన భక్తి. నా సేవ విననా, నా పరిచర్య, నా ఆత్మీయత, నా పరిశుద్ధత, నా పవిత్రత దేవుడు ఆమోదించాడు ఆ దినమందు. దట్ ద డే 6, 7, 8లో చెప్పాడు. తిమోతి ఆ దినమందు దేవుని ఎదుట నా భక్తి ఆమోదించబడుతుంది. సోదరి ఇటు చూస్తారా, ఎంతమంది దేవుని ఎదుట ఆమోదించబడతారు? రియాలిటీగా, వాస్తవంగా, యథార్థంగా దేవునిని పేరు పెట్టి పిలిచి నీ భక్తి ఆమోద ముద్ర వేశారని చెప్పగలుగుతాడా? చాలా మంది సువార్త చేస్తున్నారు, సంఘాలను చీలుస్తున్నారు, బయలు. బట్ దేవుని ముద్ర ఉండాలా. ఎవరి ముద్ర? గాడ్ ఈజ్ అప్రూవల్. 14వ అధ్యాయంలో వినండి, 14వ అధ్యాయంలో రోమా విశ్వాసులారా, దేవుని న్యాయ పీఠం ఎదుట నీవు అప్రూవల్ కావాలి. నేను అయ్యాను. పౌలు ఎలా చెప్పాడు చూడండి. 2వది, నాకు దేవుని న్యాయపీఠం ఎదుట అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? దేవుని పిలుస్తాడు, న్యాయపీఠం ఎదుట నన్ను పిలుస్తాడు. నా భక్తి ఆమోదించబడ్డది. నా భక్తి దేవుని ఎదుట పిలువబడుతుంది. ఆ రోజు నీతిగల న్యాయాధిపతి దేవుని న్యాయపీఠం ఎదుట క్రీస్తు నా పేరు పెట్టి పిలుస్తాడు. దేవుని పిలుస్తాడా? హలో నీ పేరు పెట్టి పిలుస్తాడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బలానమ్మకమైన మంచి దాసుడా, ఈ కాల్ దెమ్, పిలిచాడు.
నీ పేరు పెట్టి ప్రభు పిలుస్తాడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట. తమ్ముడు, నిజమేనా? ఇది వాస్తవేనా? ఇది యథార్థమేనా? ఒకటి, ఆమోదించాడు భక్తిని. రెండవది, ఆయన పిలిచే టైం ఏంది ఆ దినము. మూడవది అప్రిసియేషన్, అనగా నాకు కిరీటం ఇవ్వబోతున్నాడు. మూడు విషయాలు: అపాయింట్ అండ్ అప్రూవల్, ఆమోదించబడి అపాయింట్మెంట్ నిర్ణయించబడుతున్న ఆ దినమున. మూడవది అప్రిసియేషన్, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు నాకు. రోమా విశ్వాసులారా, మనం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. We must all appear before the judgment of God that would call భీమా. అతి త్వరలో దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. విశ్వాసి, నీ భక్తి తెర మీద చూపించే దినం వస్తుంది. నీ ఆత్మీయత, నీ పరిశుద్ధత టోటల్గా, లిటరల్గా దేవుడు తెల్ల కాగితం మీద, తెల్ల గుడ్డ మీద ఆ దినమున దేవుడు చూపిస్తాడు. రోమా విశ్వాసులారా, జాగ్రత్తగా బతకండి, జాగ్రత్తగా జీవించండి. 12లో ప్రతిష్ఠిత జీవితం, 13లో శరీర సంబంధాన్ని విసర్జించండి, 14లో దేవునికి లెక్క అప్పగించాలా, 15లో నమ్మకమైన సేవకునిగా జీవించాడు పౌలు. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్, తన నమ్మకంగా జీవించాడు. 16వ అధ్యాయంలో ఇక వందనాలు చెప్పండి అన్నాడు. వందనాలు చెప్పండి, వారందరికీ చెప్పండి. ఇదిగో ప్రేతేరమైన సైనికులకు కూడా, ఫిలిప్పీ విశ్వాసులారా, ఈ సైనికులు నా సువార్త కాదు, నా జీవితాన్ని చూశారు, నా బ్రతుకుని చూశారు. సువార్త చెప్పలేదు, బట్ జైల్లో ఉండగా, నేను మోకరించుండగా, నేను దేవునితో మాట్లాడుతుండగా ఈ సైనికులు నన్ను చూచి దేవుని నమ్మారు. మీరు అలా బ్రతకండి, అలా జీవించండి. ఈ మాటలు చెప్పి ఒక్క మాట చెప్పి ప్రార్థన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. దేవుని వాక్యంలో నుండి బతిమాలు కొడుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. ఎట్టి సేవ? ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం ఆలోచిద్దాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఏమిటి అది యుక్తమైనదో, వాటిలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటో, వాటిలో ఉన్న దీవెనలు ఏమిటో చూద్దాం. కాబట్టి మార్నింగ్ 3 నేర్చుకోగలిగాం. డాక్ట్రిన్, సిద్ధాంతం. రెండవది యుగాలు. మూడవది మన బాధ్యతలు. ప్రాక్టికల్గా ఒక క్రైస్తవ విశ్వాసి ఎలాగ జీవించాలా, ఎలా బ్రతకాలా, ఎలాగ ఉండాలో వివరించే పత్రిక రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి పౌలు వినండి, ఒక డాక్ట్రిన్ అనగా సిద్ధాంతం మాత్రం నొక్కి చెప్పలేదు. ప్రాక్టికల్గా ఒక క్రైస్తవ విశ్వాసి ఎలాగుండాలా, ఒక మాట అడిగి ప్రశ్న ముగిస్తా. బ్రదరన్ సంఘానికి చెందిన ఇంగ్లాండ్ దేశంలో సుప్రసిద్ధ బోధకుడు జాన్ నెల్సన్ డార్బీ గారు ఈ బ్రదరన్ ఉద్యమంలో మొదటోడని చెప్పొచ్చు. ఆయన ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్. తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటండి, తను ఇచ్చిన బుక్లో, ప్రభా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను తల ఎత్తుకొని నిలబడేటట్టుగా ఈ లోకములో జీవించుటకు నీ కృప నాకు దయచేయి. ఎవరెదుట? నీ ఎదుట తల ఎత్తుకొని. దాని అర్థం, చాలా మంది విశ్వాసులు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తల దించుకుంటారు, సిగ్గుపడతారని చెప్పాడు. ఎలాగొస్తావు? పరలోకానికి, నిత్యత్వానికి చేర్చబడుతున్న ఈ దినాల్లో, ప్రభు యొక్క రాకడ దినాల్లో తల ఎత్తుకొని బతుకుతావా, సిగ్గుతో తలదించుకొని క్రీస్తు న్యాయపీఠం నిలబడతావా? డిసైడ్ ఎవర్ సార్. నిర్ణయించుకో, తీర్మానం చేసుకో. ప్రభుతో కలిసి సాగి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడమైన మా తండ్రి, నిన్ను స్తుతిస్తా ఉన్నాను, నీ నామాన్ని ఘనపరుస్తున్నా.
మీ దాసుల ద్వారా మీరు ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. పాలుగాంధికులు వర్తమానం అందిస్తుండగా మీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్.